హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు యాంత్రిక్ అండ్ నావిక్ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ రిజిస్ట్రేషన్ డేట్ అనేది జూలై 3 నుంచి మనకు జూలై 10 వరకు ఎక్స్టెండ్ అయితే చేశారు. ఇంకా అప్లై చేయని వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రిక్రూట్మెంట్కి రిలేటెడ్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు నావిక్ అండ్ యాంత్రిక్ పోస్టులకు అయితే. సో జాబ్ లొకేషన్ కనుక చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా అనమాట. అండ్ జాబ్ పొజిషన్స్ చూసుకుంటే యాంత్రిక్ అండ్ నావిక్ జనరల్ డ్యూటీకి రిలేటెడ్. ఎక్స్పీరియన్స్ కనుక చూస్తే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, 12th అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ చూసుకుంటే యావరేజ్గా 25,000 నుంచి 40,000 రూపీస్ పర్ మంత్ వరకు మనకు శాలరీస్ అయితే ఉంటాయి. అండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే 13 జూన్ లాస్ట్ మంతే స్టార్ట్ అయింది. అండ్ ఎండ్ డేట్ చూసుకుంటే 10th జూలై లోపు అయితే అప్లై చేసుకోవాలి. జూలై 3 నుంచి జూలై 10th అయితే మనకు ఎక్స్టెండ్ చేశారనమాట రిజిస్ట్రేషన్ డేట్. సో ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 320 వేకెన్సీస్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ ఏజ్ నుంచి మ్యాక్సిమం 22 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో ఎలానూ రిజర్వ్డ్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళు 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వీళ్ళకైతే ఏ అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. అండ్ శాలరీ వరకు చూసుకుంటే నావిక్ జనరల్ డ్యూటీ వీళ్ళకైతే 25,000 నుంచి 30,000 రూపీస్ పర్ మంత్ వరకు ఉంటుంది. అండ్ యాంత్రిక్ పోస్టులకు 35,000 నుంచి 40,000 రూపీస్ పర్ మంత్ ఇన్ హ్యాండ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఎలిజిబిలిటీ అండ్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే మొత్తం 320 వేకెన్సీస్లో 260 పోస్టులు అయితే నావిక్కి అండ్ 60 పోస్టులు అయితే యాంత్రిక్ అనమాట. నావిక్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ 12th అయితే ఈ ఎంపీసీ చేసిన అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ యాంత్రిక్ పోస్టులకు అప్లై చేయాలంటే 10th తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఫస్ట్ మనకు కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దెన్ అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మనకైతే పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడ మీకు అప్లై లింక్, ఇంకా అఫీషియల్ వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ PDF ఇలా లింక్స్ అయితే ఇచ్చాము కింద. సో మీరు అప్లై చేసుకునే ముందర ఒకసారి నోటిఫికేషన్ PDFని అయితే చదవండి. దెన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాక మీకు మెయిల్కి అయితే వస్తుందన్నమాట, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అప్లికేషన్ అని చెప్పేసి. సో ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి జాయిన్ అయ్యి క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.